కడిగిన చూపలేదెవరు ఈ ప్రేమ, నాపై చూపలేదెవరు ఈ ప్రేమ, ప్రాణమునిచ్చిన ప్రేమ, సిలువలో దోషము కడిగిన ప్రేమ, ఎరిగితినయ్యా ప్రేమ స్వరూప, నన్ను ప్రేమించు వాడవని, నమ్మితినయ్యా నీతి స్వరూప, నీవే నా నీతి అని. అన్న ఈ వాయిస్ చూడండి, బాగా వస్తుందా? బాగుందండి. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలోంచి యోబు గ్రంథం 41వ అధ్యాయంలో మనము ఉదయకాలం చదువుకున్న భాగంలో మకరం అనగా ఒక జీవిని గురించి ఇందులో మాట్లాడుతున్నాడు. ఆ జీవి అది ఎంత గొప్పదో దాన్ని వివరిస్తూ వచ్చాడు. 33వ వచనంలో అది భయము లేనిదిగా సృజించబడింది, భూమి మీద దాని వంటిది ఏదీ లేదని చెప్పింది. సో అది ఎంత గొప్ప జీవో మనకు దాని గురించి రాసిన సంగతులు చదువుతుంటేనే అర్థమవుతుంది. సో ఈ సంగతులన్నీ ఎందుకు చెప్పాడు అని అంటే, ఇప్పుడు వచనం 10లో చెప్తున్నాడు, అట్లుండగా నా ఎదుట నిలవగలవాడేవాడు, అట్లుండగా నా ఎదుట నిలవగలవాడేవాడు అంటే ఆయన సృజించిన వాటిలో గొప్ప వాటిని గురించి ఎరగని వాడు మరి ఆయన అన్యాయం చేస్తున్నాడని, లేకపోతే ఆయన గురించిన విషయాల్లో ఆయనను అనాలోచనగా, లేకపోతే ఆయన విషయంలో అవివేకంగా యోబు మాట్లాడుతున్నాడని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా వినండి, ప్రభు సృజించిన వాటిలో మరి గొప్ప జీవులు, ముఖ్యంగా ఈ ఉదయకాలం మనం చదువుకున్న మకరమును గురించి మనం గమనిస్తున్నప్పుడు ఇక్కడ చాలా విషయాలు చెప్పాడు. ఏమనంటే 5లో అన్నాడు, నీవు ఒక పెట్టెతో ఆటలాడినట్లు దానితో ఆటలాడేదవా, దాని ఒంటి నిండా ఇనుప శూలములు గుచ్చగలవా అన్నాడు. అంటే అది అంత గొప్ప జంతువు అన్నమాట. అంటే అంత గొప్ప జంతువుని ఆయన సృజించాడు, అంత గొప్ప జీవిని ఆయన సృజించాడు. మరి ఆయన సృష్టి అంత గొప్పగా ఉంటుండగా మరి ఆయన ఎదుట మనం నిలబడలేని వారము, ఆయన ఎదుట మనము ప్రత్యుత్తరం ఇవ్వలేని వారముగా వాస్తవంగా ఉండవలసిన వారమని గమనిస్తున్నాం. అయితే ప్రభుకు స్తోత్రం చెల్లించాలి. కారణం ఏంటంటే కీర్తనల గ్రంథం 8వ కీర్తనలో ఒక మాట మనం చూస్తాం. చూడండి, 8వ కీర్తనలో నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. 6వ వచనం చదువు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించి వాటిని అన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. చూడండి, ఇక్కడ చెప్పిన మాట మనం చూస్తున్నాం. మనిషిని ప్రభు ఎలాగ సృజించాడంటే సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించి వాటన్నిటిని వాని పాదముల కింద ఉంచేవాడు. ఈవెన్ ఈ ఉదయకాలం చదివిన మకరమును కూడా నీవు వాని పాదముల క్రింద ఉంచావు అన్నాడు. అంతగా ప్రభు దేవుడు మనిషిని సృజించాడు. ఇది మనము ఇప్పుడు చూడట్లేదు, వాస్తవంగా ఇప్పుడు మనం దాన్ని చూడట్లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో వ్రాయబడిన మాట ఇదే. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఏముంది? 8వ వచనంలో సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు అని ఉంది. అవునా? సమస్తమును లోపరచబడుట ఇంకనూ చూడలేదు. ఈరోజు వాస్తవంగా
మనిషిని దేవుడు అలా సృజించాడని మనం చదువుతుమే గాని సమస్తము ఆయన పాదముల క్రింద లేదా మనిషి పాదముల క్రింద ఆయన ఉంచాడు అని మనం చదవటమే గాని దాన్ని మనం వాస్తవంగా సమస్తము లోబరచబట్టు చూడట్లేదు. మరి పార్వతీపురం మీటింగ్కి వెళ్ళినప్పుడు జాన్ పాల్ వాళ్ళ ఊరు, మరి మేము తిరిగి వస్తున్నప్పుడు చాలా ఏనుగులు దారిలోకి వచ్చినాయి అన్నమాట. మరి ఇప్పుడు వారి పాదాల క్రింద సమస్తం ఉంచామని చెప్పి వెళ్ళిపోతామా ఏనుగుల మధ్యలోకి? వెళ్ళట్లేదు కదా. సమస్తం వానికి లోపరచబోటు ఇంకా నువ్వు చూడలేదు అనం. ఇప్పుడు అలాగే హనోక్ గారు ఉన్న ప్రాంతంలో చిరుతపులు సంచరిస్తుందని బోర్డులు పెట్టారు అక్కడ. మరి అది వాస్తవమా కాదా అనేది తర్వాత గాని అది సంచరిస్తుంది అనా. రికార్డింగ్ ఆఫ్ చేశారు, మర్చిపోయాను చెప్పడం. రికార్డింగ్ ఆన్ చేయలేదు కదండి. రికార్డింగ్ జరుగుతుంది కదన్నా. ఆయన పాట పాడినప్పుడే స్టార్ట్ చేశాను. చేశారండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 8లో వానికి సమస్తం లోబరచబోట ఇంకనూ చూడలేదు అనే మాట మనం చూస్తున్నాం. చూసారా? అంటే ఈ రోజు మనము గమనిస్తున్నప్పుడు ఈ భయంకరమైన జంతువులు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా మన కాళ్ళ క్రిందే ఉన్నాయనే విషయాన్ని మనం ఇంకనూ చూడలేదు. చూస్తున్నామా? నేను ఆశీష్ చూస్తున్నాం మనం కదా. ఇప్పుడు నువ్వు ధైర్యంగా మీరు అడవిలోని మీకున్న అవకాశాన్ని బట్టి అడవిలో అన్ని విలువైనవి తెచ్చుకొని చక్కగా ఉపయోగించుకున్నారు. అలాగూ అడవిలో క్రూర మృగాలు ఉన్నాయి కదా, వాటి మధ్యలోనికి నువ్వు నా పాదాల కింద ఉన్నావు అని ధైర్యంగా వెళ్తామా? అడవిలో సంచరిస్తామా? ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వచ్చే దాంట్లో భయంకరమైన ఒక అడవి ఉందన్నమాట. అడవి మధ్యలోంచి రావాలి. మరి ఎన్నో రకాల జీవులు కనిపిస్తాయి. అవి కనిపిస్తున్నప్పుడు మనం ధైర్యంగా వెళ్ళి నేను నా కాళ్ళ క్రిందే ఉంచాడని చెప్పి వెళ్ళిపోతామా? వెళ్ళట్లేదు కదా. ఎందుకు వెళ్ళట్లేదు? వానికి సమస్తము లోబోట ఇంకనూ చూడలేదన్నాడు రాజన్న. చెప్పు, ఇప్పుడు మా అందరిలో ధైర్యవంతుడు నువ్వే. ఏనుగులు అడ్డొత్తో ఆటో వేసుకొని వెళ్ళిపోతావు వాటి మధ్యలోకి? ఏదన్నా ఆగుతావు అన్న. అసలు నువ్వు ఏనుగు కాదు కదా, ఏది అడ్డొచ్చినా కూడా ఆగుతావు. అంత మర్యాద ఇస్తుంది. ఎందుకంటే అది మన పాదాల క్రింద ఉందే అని రాశాడు కానీ మనం దాన్ని చూడట్లేదు. ఎందుకంటే ఇశ్రాయేల్ అన్న ఆయన ఉత్తుగా రాస్తాడు. ఆయన అంతేనన్నా. నిజంగా ఆయన మాట పట్టుకొని వెళ్తే ఏ సింహం వేటాడేసిద్ది. ఏమంటారు మరి? మరి ఆయన చెప్పాడు కదండి. ఇక్కడ మనం చదివిన కీర్తన 8వ కీర్తనలో ఏమన్నాడు? అడవి మృగములను వాని పాదముల క్రింద నీవు ఉంచావా అన్నాడు. హెబ్రీ పత్రిక 2లో ఏమంటాడు? సమస్తమును వానికి లోబరచబోట ఇంకనూ చూడలేదంట. ఎందుకండి? సందీప్ అన్న, హైదరాబాద్ లో కూడా అప్పుడప్పుడు పులి సంచారం అని వార్త వస్తుందా రాదా? వస్తుంది. ఇప్పుడు మన పాస్టర్ గారు సందీప్ గారు 8వ కీర్తన ప్రకారం అడవి మృగములను వారి పాదముల కింద ఉంచావు అనే మాట చదువుకుంటే వెళ్ళిపోతాడా దాని దగ్గరికి? వెళ్ళడు కదా. ఎందుకు? అదే ఎందుకని అని అడుగుతున్నాను ఇందాక నుంచి. వివరాలు ప్రశాంత్ దగ్గర ఉన్నట్టుంది. ప్రశాంత్ ఉన్నాయా? ఎందుకు చూడట్లేదు? సమస్తమును వానికి లోబరచబట్ట ఇంకా మర్చిపోయావా? అది గుర్తు చేసుకుంటూ కూర్చున్నావా? మా కాలేబన్ ఉన్నాడండి. ఇప్పుడు అడవి మృగాలు ఇవన్నీ ఏమి చేయకుండా కాళ్ళ క్రింద ఉంటే మొత్తం అక్కడ ఉన్న అన్ని జంతువులు టేస్ట్ చేసేది పాటికి కదండి. ఇప్పుడు భయం వేసి కదా వాటి మధ్యలోకి వెళ్ళి వేటాడి తెచ్చుకోవట్లేదు, కానీ లేకపోతే రోజుకోటి తెచ్చేసుకుంటాడు అనమాట. ఇప్పుడు మీరు చెప్పండి, దీన్ని బట్టి ఎందుకు మనం చూడట్లేదు అనంటే 8వ కీర్తనలో 4వ వచనంలో నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు అన్నాడు కదా, నీవు నరపుత్రుని దర్శించుటకు అన్నాడు కదా. ఆ నరపుత్రుడు ఒరిజినల్ గా ఎలా సృజించబడ్డాడో అలా లేడు ఇప్పుడు. ఆ మనుషుడు ఆది కాండంలో
ఎలాగూ సృష్టించబడ్డాడో అలా లేడు. తిరిగి మరలా ఆ సంపూర్ణమైన మనుషుడుగా మనిషిని చేయటానికి, లేకపోతే ఎలాగూ మానవుణ్ణి దేవుడు సృజించాడో ఆ ఉన్నతమైన ఆ ఒరిజినల్ బ్లూ ప్రింట్ కి తిరిగి మరలా మనల్ని తీసుకురావడానికి కడపటి ఆదాం ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కాబట్టి వన్స్ మీరు నిజంగా మనుషులైతే నిజంగా అప్పుడు మృగాల్లో ఉన్న క్రూరత్వం అంతా పోయింది. కాబట్టి ఈ మృగాలు మన పాదాల క్రిందే ఉండాలి, ఈ సముద్ర మార్గంలో సంచరించున్నవి మన క్రిందే ఉండాలి. మీరు ఆలోచించేయండి, ఇప్పుడు కూడా కొంతమంది మరి జంతువులను సాధు చేస్తున్నారు కదా తమ నాలుగు చేత. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏనుగులను సాధు చేసేవాళ్ళు ఉన్నారా లేదా? చిరుతుపులిని సాధు చేసేవాళ్ళు ఉన్నారా లేదా? సింహాన్ని సాధు చేసేవాళ్ళు ఉన్నారా లేదా? దాంతో ఆటలాడుకునే వాళ్ళు ఉన్నారా లేదా? ఆ సింహంతో ఆడతారు, అన్ని సింహాలతో ఆడతారు. దానితోటే ఆడతారండి, అన్నింటితో ఆ ఏనుగుతోటైనా అన్ని ఏనుగులతోట, దేన్నైతే సాల్వ్ చేసుకున్నాం దాంతో ఆడతారు. దాంతోటే. కానీ మిగిలిన అన్నిటితో అదే జంతువు కదా, అదే జాతి కదా అని చెప్పి ఆడరండి. ఎందుకు ఆడరంటే దాన్ని మాత్రమే వారు అలాగూ సాధు చేయగలిగారు. అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. మనం చూడండి, ఒక పెద్ద జంతువుని ఒక ఆయన సాధు చేయగలిగితే మనం ఏమనుకుంటామంటే ఇంత పెద్ద జంతువుని ఈయన సాధు చేయగలుగుతున్నాడు కదా, యాకోబు పత్రికలో వ్రాయబడినట్లుగా ఇంత గొప్ప జంతువుని ఈయన మరి సాధు చేయగలుగుతున్నాడు. ఆయన ఎలా త్రిప్పాలనుకుంటున్నాడు. ఇక్కడ రాశాడు చూడండి, 3వ అధ్యాయం 4లో ఉద్దేశము చొప్పున త్రిప్పుట అన్నమాట. సాధు చేయటం అంటే ఏంటంటే ఉద్దేశము చొప్పున త్రిప్పుట. సో వచనం 7లో చెప్పాడు, మృగ, పక్షి, సర్ప, జలచరములు. మనం ప్రస్తుతం ధ్యానం చేస్తున్న లేవికాండం 11లో మృగ భూమి మీద సంచరించేవి, పక్షి ఆకాశంలో ఎగిరేవి, సర్ప నేల మీద ప్రాకేవి, జలచరములు నీటిలో ఈదేవి. 4 రకాలు కదా. ఈ 4 రకాల్లో కూడా ప్రతి జాతిని తన 4 చేత సాధు చేయగలిగినోడు ఉన్నాడంట. సాధు చేయగలడు మనుషుడు. ఇప్పుడు అంతెందుకండి, దీపు ఉన్నాడు కదా, దీపు కూడా సింహాన్ని పెంచుతున్నాడు. ఆ సింహాన్ని ఆయన సాధు చేయగలడు అనమాట. ఆ సింహాన్నే సాధు చేయగలడు. వాళ్ళ అమ్మమ్మ అనుకుంటుంది, నాకు తెలియకుండా సింహాన్ని ఎక్కడ పెంచుతున్నారా నువ్వు అని. కదండి, మనిషి పెంచగలడు, ఏదైనా చేయగలడు. కానీ అలాగని చెప్పి అన్నిటినీ చేయలేడు. మరి మనం చూస్తున్నప్పుడు ఇంత పెద్ద జంతువు ఒక చిన్న మనిషికి అది లోబడుతున్నప్పుడు ఆ మనిషికి మనం ఎంత గౌరవం ఇస్తాం. కానీ వాస్తవంగా ఇప్పుడు ఈ ఉదయకాలం మనం చదువుకున్న మకరం ఏదైతే మనం చదివామో దాన్ని కూడా మానవుని పాదముల కింద ఉండేటట్టుగా దేవుడు ఏం చేశాడు? దాన్ని కాదు సృజించటం, మనల్ని సృజించాడు అలా. కాబట్టి ఇక్కడ సృష్టిలో తప్పిపోయింది మనం. అందుకని అవన్నీ మన పాదముల క్రింద ఉన్నట్లుగా సృజించింది మనల్ని, కానీ మనము అది చూడట్లేదు ఇంకా అన్నాడు. అంటే మీరేం చూడట్లేదు చెప్పండి ఇప్పుడు? మీరు ఎవరిని చూడట్లేదు? ఒక మనిషిని మనిషిగా చూడట్లేదు. అది మీరు తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఒక మనిషి ఇప్పుడు ఎలా సృజించబడ్డాడో ఆ ఒరిజినల్ బీయింగ్ గా లేడు. పెర్వెర్ట్ అయిపోయాడు, వ్యర్థమైపోయాడు, సృష్టి వ్యర్థపరచబడింది. కాబట్టి మీరు సింహాన్ని ఏమనొద్దు, చిరుతుపుల్ని ఏమనొద్దు. నిన్ను నా పాదాల క్రింద ఉండేటట్టు కదే సృజించాడు. ఈ మకరాన్ని కూడా ఏమనొద్దు, నువ్వు ఎంత పెద్దదానివే, ఎన్ని వేషాలు వేస్తున్నావే నువ్వు ఎంత గొప్పదానివా, అయినా కూడా నిన్ను నా పాదాల క్రింద ఉండేటట్లుగా సృజించాడు కదా, నువ్వు నా పాదాల క్రింద ఉంటున్నావా, నన్ను ఇంత భయపెడుతున్నావు. ఇక్కడ చెప్పాడు కదా, ఇక్కడ ఏమన్నాడంటే 8వ వచనంలో, దానితో కలుగు పోరు నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఇంకోసారి నువ్వు దాని జోలికి వెళ్ళవన్నాడు. అంతే కదా. పట్టేద్దామని దేని మీద కన్నా వేటాడడానికి వెళ్ళినప్పుడు అది కానీ ఆడుకుందంటే ఇంకొకసారి బతికితే చాలరా బాబు, దీని జోలికి రాకూడదు అనుకుంటా. అవునా కాదు? హనోక్ గారు అంటే పామును బాగా కొట్టగలడంట, దాన్ని చంపేస్తాడంట. సరే అని అలా ఒకసారి ఒక పాముని చంపమని అవకాశం ఇస్తే అది వాష్రూమ్లోకి వెళ్ళిపోయిందంట. ఈయన దాన్ని కొడుతుంటే కరెక్ట్గా దాని తల మీద కాకుండా దాన్ని నడ్డి మీద కొట్టాడు. అది కర్ర తీస్తాడా కాటేద్దాం అన్నట్లు లేచి కూర్చుని నిలబడిందంట. ఈయన కర్ర తీయడానికి లేదు, ఆ వాష్రూమ్లో ఈయన ఇరుక్కుపోయాడు. ఆయన ఏం ప్రార్థన చేసుకొని ఉంటాడు చెప్పండి?
ఒక్కసారి నువ్వు అవకాశం ఇస్తే జూమ్ కొడుకులు తప్ప దీని జోలికి రాననుకుంటాడు కదండి. సో మీరు ఆలోచన ఇప్పుడు కాదులే, ఈ పరిచర్లోకి రాకముందు. అంటే ఒక్కసారి బ్రతికితే చాలు, దాంతో కలుగు పోరు నువ్వు మళ్ళా జ్ఞాపకం చేసుకోవు. జ్ఞాపకం వచ్చినప్పుడు వాళ్ళు దాని జోలికి వెళ్ళు. మరి అవన్నీ వాస్తవంగా మన పాదాల క్రింద ఉండునట్లు మనం చూడాలి. కానీ మనం ఇంకా చూడట్లేదంటే అర్థం ఏంటంటే మనిషిని మనిషిగా మనం చూడట్లేదు. ఇప్పుడున్న మనిషి వాస్తవం మనిషి కాదు. మనిషి సృష్టి వ్యర్థమైంది. కానీ మరలా తిరిగి మనల్ని సంపూర్ణ పురుషులుగా చేయటానికి, ఒక కంప్లీట్ మ్యాన్ గా చేయటానికి, ఒక పెర్ఫెక్ట్ మ్యాన్ గా చేయటానికి ఆదాములో వ్యర్థపరచబడిన మనలను తిరిగి క్రీస్తు యేసునందు దేవుడు నూతనంగా సృష్టించాడు. ఎఫెసీ పత్రిక 2:10. కాబట్టి ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తునందు ఉన్నారో మీరు సంపూర్ణ మనుషులుగా, సంపూర్ణ పురుషులుగా, ఒక మనుషుడు అంటే ఎవరు అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. ఆది కాండంలో సృజించబడిన ఆదామే ఒరిజినల్ మ్యాన్. మిగిలిన మనం అందరం కూడా మన యొక్క హ్యూమన్ నేచర్ని కోల్పోయాం, సృష్టి యొక్క స్వభావాన్ని కోల్పోయాం. అయితే తిరిగి మరలా మనం ఇప్పుడు క్రీస్తునందు ఉన్నాం కాబట్టి మనం నిన్నటి దినం నుంచి వర్తమానం వింటున్నాం కదా. అయితే మీరు దేవుని మూలముగా క్రీస్తు యేసునందు ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:30 నిన్నటి వర్తమానం. మనం క్రీస్తు యేసునందు ఉన్నాం కాబట్టి తిరిగి మరలా మనము ఒరిజినల్ గా మనిషి ఎలా సృజించబడ్డాడో ఆ మనిషిలాగా మనం ఇప్పుడు కనబడేదానికి అవకాశం ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు నువ్వు చూస్తావు ఏమనంటే సముద్ర మార్గంలో సంచరించువన్నీ కూడా నీ పాదాల క్రింద ఉంటాయి. అవునా కదా? యెషయా గ్రంథం ఒకసారి తీయండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం వచనం 6 చదవండి. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకల యొద్ద పండుకొనును. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహం గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటాడుకుంది. ఇది జరుగుతుందా వాస్తవంగా? చూస్తామా? ఇది మనం చూస్తామండి. సో భవిష్యత్తులోనే మనం చూస్తాము అని కాకుండా వాస్తవంగా ఇప్పుడు క్రీస్తునందు మనం ఉన్నాం కాబట్టి ఆ సృష్టిని అలా చూడొచ్చు. ఇప్పుడు కూడా మనం దీన్ని ఎలా ఆలోచన చేయొచ్చు. ఎలాగూ తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయను అనేది ఆలోచన చేయొచ్చు. ఇది చేయటానికి లేట్ ఎవరిది? తోడేలు గొర్రెపిల్లతో కలిసి వాసం చేయడానికి లేట్ ఎవరిదండి? ఇశ్రాయేల్ అన్న. మీ మాట వినపడలే, మైక్ ఆన్ చేసుకొని చెప్పండి. కూడి మేయటానికి లేట్ ఎవరిది? మనదే అన్న. మనదే. మనం సంపూర్ణ మనుషులైపోతే అవన్నీ ఆటోమేటిక్ గా అలా చేస్తాయి అన్నమాట. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేస్తుందంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడు సృజించిన మనుషుడు మనుషుడిలాగా మళ్ళీ కనిపిస్తున్నాడు అని అర్థం. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకుందంటే అర్థం ఏంటి? మేకపిల్లని చూసి లేపి ఎంత ధైర్యమే, దేని పక్కన పడుకున్నా కనపడుతుందా అని అంటారా? మీరు ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే ఒక మనుషుడు మనుషుడుగా లేడు కాబట్టి ఇవన్నీ ఇలా లేవు. అసలు వాస్తవం ఇవన్నీ ఇలాగే ఉండాలి. ఆవులు ఎలుగులు కూడి మేయును. ఆశీష్ చూసారా? ఆదిలాబాద్లో కూడా ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేయును. అసలు మీరు ఆలోచించేయండి, ఎద్దు గడ్డి ఏంటండి? ఎద్దేమో గడ్డి తింటం ఏంటి? ఇది జరుగుతుందా? ఎస్ జరుగుతుంది. ఎప్పుడంటే మనుషుడు మనుషుడుగా అయిపోయినాడు. అది జరగట్లేదంటే మనుషుడు మనుషుడుగా లేడు. కాబట్టి మనుషుడు మనుషుడుగా లేకపోతే ఎవరికి ప్రమాదం? మనిషి మనిషిగా ఉండకపోతే ఎవరికి ప్రమాదం? నిర్దోష సిస్టర్ గారు చెప్పండి, మైక్ ఆన్ చేసుకొని. మనిషి మనిషిగా లేకపోతే ఎవరికి ప్రమాదం? వినపడలేనమాట. మనిషికే ప్రమాదం. సంగారెడ్డి సిస్టర్ గారు చెప్పట్లేదు, మైక్ ఆన్ చేసుకోలేదు, స్ట్రక్ అయినట్టుంది కదా. మీరు ఆలోచన చేయండి, మనిషి మనిషిగా ఉండకపోతే మనిషికే ప్రమాదం. మనలో సింహమే తినేదు.
మనలో క్రూర మృగం ఏం చేయదు. మన తోటి మనుషుడితోటి మనం చాలా ప్రమాదం కలిగి ఉన్నాం ఈరోజు. మనతోటి చాలా మంది ప్రమాదం ఉంది. కారణం ఏంటంటే ఒక మనుషుడిగా నువ్వు ఉండకపోతే నీ వల్ల చాలా హాని ఉందన్నమాట. ఇప్పుడు నిజంగా ఒక మనిషిగా ఉంటే అర్ధరాత్రి వేళ స్త్రీ నడుచుకుంటూ వెళ్తే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అన్నాడు మహాత్మా గాంధీ గారు. వచ్చిందంటారా రాలేదంటారా? వచ్చినట్టు ఉందా అసలే? మేము హాస్టల్లో దివ్యాన్ని డ్రాప్ చేసి వెళ్తుంటుంటే అంకుల్ అంటాడు లోపల డ్రాప్ చేస్తానంటే అసలు అవసరం లేదు అంకుల్ అని ధైర్యంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది దివ్య. ఎవరన్నా అడ్డొస్తే ఇసిరేసిద్దేమో అనుకున్నాను నేను దివ్యని. కానీ అంత ధైర్యంగా ఇప్పుడు నడవట్లేదు కదా. అక్కడ హైదరాబాద్లో నడుస్తారేమో కానీ మన పల్లెటూరులో వాతావరణంలో స్త్రీలు అంత ధైర్యంగా నడిచేది లేదు. అంటే ఇంతకాలాన్ని కూడా స్వాతంత్రం రాలేదని మరి ఒప్పుకోవాలి కదా. కారణం ఏంటంటే మనిషిగా లేనంత కాలం మనిషి వల్ల మనిషికే ప్రమాదంగా ఉంది. తోటి స్త్రీని నా తోటి మనుష్యుడు అని అనుకోలేని సమాజంలో మనం ఉన్నాం. మరి ఇంకెక్కడ మనిషిగా కనిపిస్తున్నాడు? అందుకనే చిరుతపులి మేకపిల్ల మాట్లాడుకుంటున్నాయంటే మన ఇద్దరే ఎప్పుడు కలుసుకుందామని. ఇప్పుడప్పుడే వద్దులే, ఇంకా మనిషిగా బతకట్లేదని చెప్పుకున్నాయంట. తోడేలు గొర్రె పిల్ల ఫోన్ చేసి మాట్లాడుకున్నాయంట, మన ఇద్దరం కలిసి ఒకే బిల్డింగ్ కట్టుకుందాం, ఒక సెంటు స్థలం ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు అని అనుకుంటే ఇప్పుడప్పుడే వద్దులే, మనిషిగా బ్రతకట్లేదు కదా, అది అయిన తర్వాత వస్తాలే అని చెప్పిందంట. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు కదా. చాలా మంది పిల్లల్ని పాములు కాటేస్తే పిల్లలు చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదంతా కారణం ఏంటంటే మనమేమనుకుంటామంటే పాము వల్ల పిల్లకు ప్రమాదం జరిగింది అనుకుంటాం. కాదు, మనిషి వల్ల మనిషికి నష్టం జరుగుతుంది. అందువల్లే ఈ పరిస్థితి. అందుకని ఇక్కడ ఏం చెప్పాడంటే నా పరిశుద్ధ పర్వతం అంతటా 9 ఏ మృగము హాని చేయదన్నాడు. పరిశుద్ధ పర్వతం మీద ఏ మృగము హాని చేయదు. పరిశుద్ధ పర్వతం గొప్పదని కాదు, ఇక్కడ ఆయన సన్నిధిలో మనుషుడు నిలబడ్డాడు. అది పరిశుద్ధ పర్వతం అంటే. డెఫినేషన్ ఏంటి? పరిశుద్ధ పర్వతం అంటే ఆయన ఉన్న స్థలం పరిశుద్ధ పర్వతం అని కాదు, మనుషుడు ఆయన స్థలంలో నిలబడ్డాడు అని అర్థం. మనిషి ఆయన స్థలంలో నిలబడితే ఏమవుతాడు? మధుజోయల్ అన్న ఒక మనుషుడిని తీసుకెళ్లి ఆయన సన్నిధిలో నిలబెడితే ఏమవుతాడు? బలవంతుడు. ఓకే, బలవంతుడు అవుతాడు. ఇంకా చెప్పండి. మదన్న కొందనాలు ఇంకా ఎవరైనా చెప్పండి. మనుషుడు పరిశుద్ధ స్థలంలో నిలబెడితే ఏమవుతాడు? పూర్ణ మానవుడు అవుతాడు. రైట్ ఆన్సర్. అది ఆనంద్ అన్న చెప్పిన ఆన్సర్ తప్ప అన్ని ఆన్సర్లు రాంగే ఈ ఉదయకాలానికి. మనిషి దేవుని సన్నిధిలో నిలబడితే మనిషి అవుతాడు, అంతే. అది దేవుని స్తోత్రం. మనిషి దేవుని సన్నిధిలో నిలబడితే తప్ప సంపూర్ణమైన మనుషుడు అవడు. ఇప్పుడు మనం అందరం ఎక్కడ నిలబెట్టబడ్డాం? దేవుని ఎదుటే పరిశుద్ధ స్థలంలో. ఎందుకు నిలబెట్టబడ్డాం? సంపూర్ణ మనుషులుగా. అంతే, రైట్ ఆన్సర్. సో కాబట్టి మకరం గురించి చెప్పాడు ఎందుకు, మళ్ళీ మధ్యలో ఏమంటాడు? అసలు నా సన్నిధిలో ఎవడు నిలబడగలడు అంటాడంటే అర్థమైంది ఇప్పుడు మీకు కంటెక్స్ట్. సో మకరం గురించి మాట్లాడి నా సన్నిధిలో. ఇప్పుడు చాలా మందికి సముద్రంలో కొత్త జంతువు కనపడింది అంట రీసెంట్ గా. కనిపించింది కాబట్టి అందరూ యోబు గ్రంథం 41లో ఉన్న జంతువు అదే అని మాట్లాడుకుంటున్నారు. కానీ మనం అట్లా ధ్యానం చేయకూడదు వాక్యాన్ని. మన వాక్యాన్ని ఎలా ధ్యానం చేయాలో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఇది రాత్రే ప్రసంగాన్ని ధ్యానం చేసి పడుకున్నానని అనుకోవద్దు. ఇప్పుడు నేను మీకు చెప్తుంటుండగా ప్రభు నాకు చెప్పాడు ఇది. కానీ నేను రాత్రి వచ్చి ధ్యానం చేసేంత అవకాశం లేదు. నేను పడుకున్నప్పటికే 2:30 అయింది రాత్రి, కాకినాడ నుంచి వచ్చి. ఈ ఉదయకాలం లేచినప్పుడు మంజులత అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు అనుకున్నాను, ఫోన్లో ఒకసారి వాక్యం చదువుకున్న టైం వచ్చిందని కూర్చొని అప్పుడు వాక్యం చదువుకొని కూర్చున్నాను. మరి ఏం మాట్లాడతాడు ఈ ఉదయకాలం? అది ప్రతిరోజు అంతే. మీరు దీన్ని బట్టి మీరు కూడా అసలు ప్రభువుని ధ్యానం చేస్తే ప్రభు మీతో ఎంత బాగా మాట్లాడతాడో అర్థం చేసుకోండి. కాబట్టి ఇక్కడ ప్రవీణ్ పగడాల్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన ఆయన పోరాటం అంతా ఏంటంటే మతము నుండి మనిషి విడుదల పొందితే ఒక మనిషి కంప్లీట్ గా ఒక మనిషిలాగా ఉంటాడని పోరాడి వెళ్ళిపోయాడు ఆయన ప్రభు దగ్గరికి. కానీ అది ఎలా సాధ్యమో అనేది మాత్రం వివరాలు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అని పరిచయలో ఉన్నాయి.
ఆయన పోరాడిన పోరాటానికి సరైన వివరాలు ఫిలదెల్ఫియాకు ప్రభు అప్పగించాడని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మితే ప్రభుకి స్తోత్రం చెల్లించండి. ఆ విషయాన్ని ఖచ్చితంగా ప్రభు సన్నిధికి వెళ్ళిన ప్రవీణ్ గారు తెలుసుకున్నారని కూడా నేను నమ్ముతున్నాను. ఒక మనిషి మనిషిలాగా ఉండాలంటే అది కేవలం ఎలా సాధ్యమంటే మనిషిని తీసుకెళ్లి దేవుడు ఇప్పుడు తన సన్నిధిలో నిలబెట్టాడు. దాని పేరు పరిశుద్ధ స్థలం. అవునా? ఇదివరకు పరిశుద్ధ స్థలం అంటే ఏది? దేవుడు నిలబడి ఉన్న స్థలం పరిశుద్ధ స్థలం. కానీ క్రొత్త నిబంధనలో పరిశుద్ధ స్థలం అంటే ఎలా వర్ణించబడింది? మనల్ని అందరినీ తీసుకెళ్లి దేవుడు ఎక్కడ ఉంచాడో అది పరిశుద్ధ స్థలం. ఇప్పుడు మీరు చెప్పండి, పరిశుద్ధ స్థలం అంటే ఏది? నీవు నిలుచున్న భూమే పరిశుద్ధ భూమి. నీవు నిలుచున్న భూమి పరిశుద్ధ భూమి. చూడండి, ఇప్పుడు 2వ కీర్తన మళ్ళీ చదవండి. 8వ కీర్తన మళ్ళీ చదవండి. ఎక్కడ చదువుతారు? హెబ్రీ పత్రిక 2లో చదవండి. చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చదవండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 10. ఆయన సమస్తమును వారికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచుట ఇంకను చూడలేదు గాని దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయుట ఆయనకు తగును. రైట్. ఈ వచనాన్ని బట్టి చెప్పండి, ఇప్పుడు మనల్ని అందరినీ ప్రభు ఎక్కడ తెచ్చాడు? మహిమకు తెచ్చాడు. పరిశుద్ధ స్థలంలోనికి తెచ్చాడు. తన ఎదుటకి తెచ్చాడు. తన సముఖముకు తెచ్చాడు. ఎందుకు తెచ్చాడు? ఆశీష్, మనల్ని అందరినీ మహిమకి ఎందుకు తెచ్చాడు? హోప్ యు ఆర్ లిజనింగ్. ఐ హోప్ యు ఆర్ లిజనింగ్. వింటున్నావా? సంపూర్ణ మనుషులుగా. రైట్ ఆన్సర్. మనిషిని మనిషిగా చేయడానికి ఆయన మనల్ని అందరినీ మహిమకు తెచ్చాడు. అప్పుడు మనం ఏం చూస్తాం? సమస్తమును వానికి లోబరచబడటం అప్పుడు చూస్తాం. ఇంకనో చూడలేదంటే అర్థం ఏంటి? ఆయన సన్నిధిలో మనం నిలబెట్టబడకుండా అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి మీరందరూ కూడా సృష్టిని ఎలాగో చూడగలగాలన్నమాట. చూడగలుగుతారా? ఇప్పుడే చూస్తారా? 1000 ఏళ్ల రాజ్యంలో చూస్తారా? ఇప్పుడే చూడండి. ఎందుకంటే మీరు పరిశుద్ధ స్థలంలో ఉన్నారు కదా. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయను అనేది మీరు చూడగలగాలన్నమాట. జూ పార్క్ వెళ్ళి ప్రార్థన చేస్తారా? ఈ ఉదయకాలం జూ పార్క్ వెళ్ళిపోయి, ప్రభువా ఈ ఉదయం మీ దాసుని ద్వారా మీరు మాట్లాడినట్లుగా నేను ఇప్పుడే చూచుదును గాక. ఏమని? ఎద్దొచ్చి గడ్డి మేయాల. జూ పార్క్ లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? ఎత్తుకి ఏమేస్తున్నారండి చెప్పండి అని అడిగి గడ్డేసేయండి అని చెప్తారా? నిజంగా మీరు విశ్వసించండి, నిరీక్షించండి. జూ పార్క్ వెళ్ళొద్దు. మీరే పెద్ద జూలో ఉన్నారు, లేరా? మన చుట్టూ ఎన్నో రకాల మృగాలు తిరుగుతున్నాయి కదండి. కానీ వాటి వల్ల మీరున్న ప్రాంతంలో ఎటువంటి హాని జరగకుండా చూసి అందరూ ఆశ్చర్యపోవాలి. తోడేళ్ళు ఉన్నారా లేదా? ఎఫెసులో ఉన్న మృగాలు ఉన్నాయా లేదా? ఈ మృగాలన్నిటినీ కూడా ప్రభు కొరకు సంపాదించామనుకోండి, ఎలా సాధ్యమైంది? ఇక్కడ చెప్పినట్లుగా మరి వారి నాలుక క్రింద ఏముందన్నాడు? ఎవరి నాలుక కింద? నరుని నాలుక క్రింద సర్ప విషం ఉందన్నాడు. కాబట్టి ఇప్పుడు నరుడే ఒక పాము, నరుడే ఒక సర్పం. కానీ అటువంటి సర్పం కూడా ఏ హాని చేయకుండా మీ సన్నిధిలో జరగాలి. అర్థమైందండి? గోవలంక అంతా కూడా పరిశుద్ధ స్థలంలో ఉండినట్టు ఉండాలన్నమాట. గోవలంకలో ఇలా చెప్పాలను, గోవలంకలో తోడేలు గొర్రెలకి ఏ హాని చేయదు. గోవలంకలో ఎద్దు గడ్డి మేస్తుంది. అంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందండి. అంటే మీరున్న స్థలంలో ఇటువంటివి జరగాల. అంటే మనం జరగాలంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే, ఇక్కడికి ఎద్దులు వస్తే సింహాలు వస్తే గడ్డి మేస్తాయి లేదా అని చెక్ చేస్తున్నామేమో. అట్లా కాదండి. మన చుట్టూనే పెద్ద పెద్ద మృగాలు ఉన్నాయి. కానీ వాటి వల్ల ఎటువంటి హాని జరగకుండా ఆ ప్రాంతంలో మీ ద్వారా జరగాలన్నమాట. సో అలా జరుగుతుంది ఖచ్చితంగా. చూడండి, మనం చదువుకున్న వాక్యంలో అపోస్తల కార్యముల గ్రంథం 28వ అధ్యాయంలో అక్కడ ఏముందంటే 6వ వచనంలో అతనికి ఏ హాని కలుగకుండా చూచారు అని ఉంది. అతనికి ఏ హాని కలుగకుండా చూచారు. ఆ స్థలంలో ఉన్న సర్పము అది కాటు వేసినా కూడా
అపోస్తుడైన పౌలు శరీరం వాయలేదు, ఆయనకి ఏ హాని కలగలేదు. కారణం ఏంటి? ఆ మెలితే అనే ద్వీపం అంతా కూడా పరిశుద్ధ స్థలంగా మారిపోయింది. కారణం ఏంటి? అక్కడ పరిశుద్ధులు అక్కడ ప్రవేశించారు. ముఖ్యంగా అపోస్తుడైన పౌలు అక్కడ కాలు పెట్టాడు. అపోస్తుడైన పౌలు కాలు పెట్టిన స్థలంలో సర్పం ఏమైంది? దాని యొక్క విషం లేకపోతే దాని యొక్క నైజం అది కోల్పోయింది. దేవునికి స్తోత్రం. దానివల్ల ఏ హాని కలగకుండా చూచి 6వ వచనంలో ఏమనుకున్నారు వాళ్ళు? ఇతడు ఒక దేవత అని చెప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు మీకు ఆ ఘనత ఇస్తుంది. దేవత అని చెప్పుకోవాలని నేను అనట్లేదు, కానీ అంటే దేవుడు మీకు మిమ్మల్ని గూర్చి ఆలోచించే వారిగా చేస్తాడు. భయం వేస్తుందా లేదు మీకు? ఎవరిని చూస్తే భయం వేస్తుంది చెప్పండి. ఇప్పుడు ఏ ఆకారం చూస్తే భయం వేస్తుంది మీకు? ఎవరిని చూస్తే భయం వేస్తుంది? మనకు మనుషులు చూస్తేనే భయం వేస్తుంది. మనకు మనిషి ఆకారమే భయం వేస్తుంది. మనకి సింహం కాదు, దాన్ని కూడా ధైర్యంగా చూస్తున్నాం. మనిషిని చూడలేకపోతుంది. నా కుటుంబాన్ని ఏం చేస్తాడు, నన్ను ఏం చేస్తాడు, నా జీవితాన్ని ఏం చేస్తాడని కొంతమంది అసలు మనిషిని చూస్తేనే భయం వేస్తుంది. కానీ ఇన్ని భయాల మధ్యలో మీరు ధైర్యంగా జీవించవచ్చు. ఎందుకంటే నౌ యు ఆర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. నువ్వు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నావు. ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నావు. నెక్స్ట్ వచ్చిన ఏంటి తెలుసా? నా పరిశుద్ధ పర్వతం మీద ఏది ఎవరికి ఏ హాని చేయదు అని ప్రభు మనకు వాగ్దానం ఇచ్చాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లుగా 9వ వచనం మీరు అండర్లైన్ చేసుకోండి. నా పరిశుద్ధ పర్వతం మందంతటా ఏ మృగము హాని చేయదు అన్నాడు. నెక్స్ట్ వచనం ఏంటి? సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉండును అని రాశాడు. సో మీరు ఈ వచనం చదువుతుంటుంటే ప్రభుకు స్తోత్రం చెల్లించవచ్చు. నిన్న మేము వస్తున్నప్పుడు చాలా మంది యవనస్తులండి, అంటే వాళ్ళు ఎలాగంటే అర్ధరాత్రులు తిరుగుతున్నారు రోడ్ల మీద. వాళ్ళు గంజాయికి అలవాటు పడిపోయిన వాళ్ళు, త్రాగుడికి అలవాటు పడిపోయిన వాళ్ళు, వ్యసనాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు, ఇక రాత్రి నిద్రపోకుండా, ముఖ్యంగా ఈ ఆన్లైన్ గేమింగ్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళు, పోర్నోగ్రఫీకి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. మరి ఇలాంటి వారి మధ్యలో మన కుటుంబాన్ని వాళ్ళు పాడు చేయరా? మన కుటుంబం మీద వారు దాడి చేయరా? ఇటువంటి వారి మధ్యలో మనం బ్రతుకుతున్నాం కదా. కానీ మీరు ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే నీవు ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నావు, నీవు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలిచి ఉన్నావు. ఈ ఒక్క కారణాన్ని బట్టి మీరు ఎక్స్పెక్ట్ చేయండి, మరి ఇన్ని మృగాల మధ్యలో కూడా మీరు ధైర్యంగా జీవించవచ్చు. ఇశ్రాయేలు ప్రయాణం అంతా ఎక్కడ సాగింది? అరణ్యంలోనే కదండి. అరణ్యంలో ఎన్ని క్రూర మృగాలు ఉంటాయి కదా. కానీ అవి వారికి ఏ హాని చేయలేదు. ప్రభుకు స్తోత్రం. అదే ప్రభు ఈరోజు మనతో కూడా ఉన్నాడు. ప్రభువా మా గుడారమా, మా మేఘ స్తంభము నీవే, ప్రభువా మా గుడారమా, మా అగ్ని స్తంభము నీవే అని మనం పాడుతున్నాం కదా. ఆ మేఘస్తంభం, ఆ అగ్నిస్తంభం, ఆ గుడారం మనతో మన మధ్య ఈరోజు ఉన్నాడు. ఈరోజు మనకు కనిపించాల్సిన దృశ్యాలు ఏంటంటే, యెషయా గ్రంథం 11:6లో చెప్పినట్లుగా చిరుతపులి మేకపిల్లి వద్ద పండుకొనుట, దూడయు కొదమసింహము పెంచబడిన కోడియు కూడుకొనగా, బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును. అవన్నీ మనం ఈరోజు చూడాలన్నమాట. అవన్నీ మనం చూడగలమా లేదా? ఖచ్చితంగా చూడగలం. ఎప్పుడు చూడలేమని రాశాడు? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనల్ని అందరినీ మహిమకు తెచ్చాడు అనే వచనం రాయక ముందు రాశాడు. కానీ ఇప్పుడు ఆయన మనల్ని అందరినీ కూడా తన మహిమకు తెచ్చాడు కాబట్టి మనం చూస్తామనే నిరీక్షణ కలిగి ఉండాలి. ఇప్పుడు మన 8వ కీర్తన ధైర్యంగా ఇలా చెప్పాలి. ఏమనంటే, నీ చేతి పనులన్నిటి మీద వారికి అధికారము ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటిని, ఎడ్లనన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించి వాటిని అన్నిటినీ వాని పాదముల కింద ఉంచారు. మీరు బీచ్కి వెళ్ళారండి, మీకు పెద్ద తిమింగళమే కనపడింది. మీరు దాన్ని ఎలా చూడాలా? ప్రభా, నేను మనిషిని కాకపోతే దీనికి భయపడాలి, కానీ నేను మనిషిని అయితే దీని మీద నాకు పరిపాలన ఉంది. మీరు ఏదో అయిపోతే సముద్రంలో ఉన్న వాటిని ఏళ్తారు అనుకోదు, మీరు మనిషి అయిపోతే ఏళ్తారు అంతే. అంటే మీరు మనిషి అయ్యేటట్టుగా క్రీస్తు ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఏం చేశాడు? పరిశుద్ధ స్థలంలో నిలబెట్టాడు. ఓకేనా? మీరు సముద్రం దగ్గరికి వెళ్ళి నేను మనిషిని అని అనండి అంతే. ఏమనాలా? నేను మనిషిని,
అంటే ఇంతకుముందు ఎవరం కాదు మనం ఇంతకుముందు మనుషులం కాదు, దేవుడు సృజించిన మనుషులం కాదు. ఎందుకంటే దేవుడు సృజించినట్లుగా మనం లేము, మనం వ్యర్థపరచబడ్డా. అసలు నెఫీలీలు అని అంటేనే అర్థం ఏంటి? వారు అసలు మనుషులే కాదండి, వారు దేవదూతల స్వభావం, మనుషుల స్వభావం కలిస్తే పుట్టినోళ్ళు. ఈరోజు మనం కూడా మత స్వభావం కలిసిన వ్యక్తులం కాబట్టి వాస్తవం మనం మనుషులం కాదు. కానీ దేవునికి స్తోత్రం, రోమాపత్రిక 7:4 బట్టి. ఎందుకంటే ఆయన శరీరము ద్వారా మనం మతము నుంచి విడుదల పొందాం. ఆయన శరీరం ద్వారా మనం మతం విషయమే చచ్చిపోయాం. మతాన్ని ఏమంటాము? దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం అంటారు. నెఫీలీలు ఎవరు? దూతలు మనుషులు కలిస్తే పుట్టినవాళ్ళు. సో ఈ నేటి నెఫీలీలు ఎవరు? దేవదూతల వాక్యాన్ని అంటే ధర్మశాస్త్రాన్ని, కృపను కలిపి అనుభవిస్తున్న వ్యక్తులే మృగాలు అన్నమాట. అందుకనే మనం కొన్నిసార్లు ఆలోచిస్తే మతోన్మాదుల వల్ల మనకు హాని ఉందని ఎంత అనుకుంటున్నామో, మన సాటి క్రైస్తవుల వల్ల కూడా మనకు చాలా హాని ఉందని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు కూడా మతస్థులు చాలా మంది. ఇప్పుడు ఎక్కడో వారి గురించి మీరు ఆలోచిస్తున్నారు, ప్రవీణ్ గారిని ఎవరో చంపేశారని ఆలోచిస్తున్నారు. బ్రతికినంత కాలం మనం చంపేస్తున్న మన బిలీవర్స్ లేరా? వాడిని ఎక్కడ కనబడనీయకండి, వాడు ఎక్కడ వాడబడకూడదు, వాడిని తొక్కేయాలా అని అంటే అసలు నువ్వు తొక్కాల్సింది ఏంటి? నువ్వు సముద్రంలో నీ మకరాన్ని త్రొక్కడానికి సృజించబడ్డావు, కానీ నువ్వు త్రొక్కుతుంది ఎవరినే? ఎవరు బాగా వాడబడతారా, ఎక్కడ ఫేమ్ అయిపోతారా, తర్వాత మనం ఉనికి కోల్పోతామని చెప్పి ఎప్పుడు చూసినా ఈ రాజకీయాలు. ఎప్పుడు చూసినా ఎవరిని త్రొక్కేద్దామా? త్రొక్కేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆ వ్యక్తి కరెక్ట్ కాదని ప్రచారం చేసేయాలి. యోహాను 3వ పత్రికలో అదే కదా ఉంది. శాంబబాను గురించి మంచి ప్రచారం చేస్తున్నారంట వాళ్ళ ఊర్లో. ఎందుకు? మందిరం కట్టినందుకు, ఎందుకు వాక్యం నేర్చుకున్నందుకు, ఎందుకు కుటుంబంగా వస్తున్నందుకు, ఎందుకంటే అనేక మందిని ఇప్పుడు ప్రభు వైపు తిరుగుతున్నందుకు. ఆయనకు వచ్చిన మంచి సాక్ష్యం ఏంటంటే ఒక ద్రోహి అని వచ్చింది అన్నమాట. వస్తుంది, ఎటువంటి సాక్ష్యాలు వస్తాయి చూసారా? అంటే మనిషిని దేవుడు మకరాన్ని త్రొక్కడానికి సృజిస్తే మనిషి ఏం చేస్తున్నాడు? మనల్ని త్రొక్కడానికి వెయిట్ చేస్తున్నాడు. ఎంత విచారం మనం ఆలోచిస్తే. అన్నా చెప్పండి అన్న. ఇప్పుడు ప్రజెంట్ కూడా జరుగుతుంది అదే కదన్నా. అవునా? మా ఊర్లో కూడా జరిగేది అదే. ఎక్కడైనా జరిగేది అదే. మనకు మళ్ళా ఎవరో కాదు, బయట నుంచి మనం ఏదో దాడిని అనుకుంటున్నాం, కానీ మనతో ఉన్నవారే త్రొక్కటానికి చూస్తున్నారు. కానీ మనిషిగా మీరు ఆలోచించండి, మీరు మాత్రం ఈ ఉదయకాలం మీ ధ్యానాన్ని కలిగి ఉండండి. ప్రభు మనల్ని వీటన్నిటిని మన పాదాల క్రింద ఉంచడానికి సృజించాడు. సౌలుని ఎందుకు దేవుడు ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు? అమాలేకీయులను పూర్తిగా నిర్మూలన చేయాలంటే దావీదుని పూర్తిగా నిర్మూలన చేయడం జరుగుతుంది. సౌలు ఎందుకు నువ్వు సృజించబడ్డావు, ఎందుకు నువ్వు నియమించబడ్డావు అన్న పని మర్చిపోయి జీవితకాలం అంతా ఎవడో కొన్ని వేటాడుతానే బతుకుతున్నారు వీళ్ళు. దావీదు ఏమన్నాడు? మిన్నల్ని దొరుకుతున్నావయ్యా నువ్వు అన్నాడు. ఈయనేమన్నాడు? నాయనా దావీదా, నీవేనా, నీ జోలికి ఇంక రానన్నాడు. అని మళ్ళీ తరుముతా చచ్చిపోయాడు. ఇప్పుడు ఏం మిగిలింది ఆయనకి? అమాలేకీయులను పూర్తిగా నిర్మూలన చేయలేదు, అమాలేకీయుడే చంపేశాడు సౌలుని. ఈరోజు మనకి ఇచ్చిన పని చాలా విస్తారంగా ఉంటే మనం దేని మీద వెళ్తున్నామంటే దమస్కుకి వెళ్తున్నారంట. దమస్కుకి ఎందుకు? పత్రికలు ఇవ్వండి. ఎందుకు? వాళ్ళని అరెస్ట్ చేయడానికి. ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గరికి పని కట్టుకొని ట్రైన్లో బస్సుల్లో వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఎలాగైనా బర్నబాస్ అనేవాడిని ఆపేయాలి, మీరు అధికారికంగా ఒక పత్రిక రాసేయండి, అందరికి ప్రింట్ కొట్టి పంపించి పనిచేయండి. ఇట్లా తిరుగుతున్నారు చాలా మంది. కానీ వాళ్ళు నిజంగా ప్రభువుని ఎరగని సౌలు అయితే ప్రభు దర్శించి వారిని మారుస్తాడు. కానీ వీళ్ళు పౌరులే కదా, ప్రభువుని నమ్మిన పౌరులే. ఇంక దేవుడు ఇంకేం మార్చాలండి? అందుకనే మీరు ఈ పనిలో ఉండండి రా అబ్బాయి, మా పని మేము చేసుకుంటామని దేవుడు గుహల్లో వాడేసుకున్నాడు, దావీదుని అడవిల్లో వాడేసుకున్నాడు, ఎక్కడుంటే అక్కడ కీర్తనలు రాయిపించేసాడు. ఎందుకంటే ఈ టైం వేస్ట్ అవ్వకూడదు. సౌలు నిన్ను తరుముతున్న ఈ దినాల్లో కూడా నువ్వు వాడబడాలని చెప్పి గుహలో ఉండగా కూడా పాట రాశాడు. సాతాన్ గడు ఏమనుకుంటాడు? వీడు గుహలో కూడా పాటలు రాయాలా, అంత అవసరమా? అదుల్లామీను గుహలో ఉన్నప్పుడు దావీదు రచించిన కీర్తన అని ఉంది. అబ్షాలోము తరుముతుంటుండగా దావీదు రాసిన కీర్తన అని ఉంది. సౌలు తరుముతుంటుండగా
ఈ సౌలు అబ్షాలోము దావీదు మీద పడ్డారు, కానీ దావీదు మాత్రం ధ్యానాల మీద పడ్డాడు. కాబట్టి మీరు ఆలోచన చేయండి, ఈరోజు తరం పడుతున్నాం, కానీ తరం పడుతూ కూడా సేవ చేసేయండి. తరుముతున్న వాళ్ళు సిగ్గుపడుతురు కాదు, ఎందుకంటే మన టైం అంతా వేస్ట్ చేసుకున్నామని. ప్రభు వాళ్ళని పిలిచిన పిలుపు వేరు, వారు చేస్తున్న పని వేరు. మీకు అర్థమైందా? దావీదుని ఎందుకు పిలిచాడు? దావీదు ఆ పని మీదే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు సమూయేలు మొదటి గ్రంథం 18 చదవండి. అతడు సుబుద్ధి కలిగి తన పని చేసుకొని వస్తున్నాడు. పిల్లనిచ్చి పడేద్దాం అనుకున్నాడు. పిల్లనిచ్చి పడేద్దాం అనుకుంటే ఆ పప్పులు ఉడికినాయా? ప్రభు తప్పించాడు అంతే. కాబట్టి ఎన్ని కుట్రలైనా జరుగుతాయి, కానీ మీరు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నాము అని అనుకుంటే మీ సన్నిధిలో ఎటువంటి హాని జరగదు. నా పరిశుద్ధ పర్వతం మీద ఏ జంతువు మరొక దానికి హాని చేయదని మన ప్రభు చెప్పాడు. అది మనం చూస్తాం గాక. చూడాలా వద్దా? చూడకపోతే నువ్వు మనిషివి కాదని. మీకు అర్థమైందా? మీరు చూడకపోతే మీరు మనుషులు కాదని. మీరు మనుషులే అని గుర్తుపెట్టుకోండి. ఎందుకు మనం మనుషులమై? ఇప్పుడు క్రీస్తునందు ఉన్నాం కాబట్టి. ఎవరు క్రీస్తు? ఇప్పుడు ఈజ్ ఏ పెర్ఫెక్ట్ మ్యాన్. సంపూర్ణమైన మనుషుడని యేసుప్రభుకి ఎలా పేరు పెట్టవచ్చు తెలుసా? ఆయనలో ధర్మశాస్త్రం యొక్క శాతం 0, కృప యొక్క శాతం 100. గ్రేస్ అంటే అర్థం మనుషుడండి, లా అంటే అర్థం దేవదూత అని. ఆయనలో దూత నేచర్ ఉందా? లేదు. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 2లో ఏమన్నాడు? ఆయన దేవదూతల స్వభావం ధరించుకుంటకు ఇష్టపడలేదు, కానీ అబ్రహాము సంతానం యొక్క స్వభావం ధరించుకో. మనిషి ఏ స్వభావం కోరుకున్నాడు? ఆదికాండం 3 పండు తిను దినమున మీరు దేవతల వలె ఉంటారంటే మాకు కొంచెం ఏంజల్ నేచర్ కూడా కావాలన్నారు. యేసు ప్రభు ఏం కావాలన్నాడు? నాకు ఏంజల్ నేచర్ వద్దు, నాకు హ్యూమన్ నేచర్ కావాలన్నాడు వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు ఒక పరిపూర్ణమైన మనుషుడు. ఆయనలో ఉన్నాం కాబట్టి మనం కూడా పరిపూర్ణమైన మనుషులం. మీరు ఎంచుకోండి. అలాగూ మీరు పరిపూర్ణమైన మనుషులుగా ఉంటే సింహం కూడా దాని యొక్క క్రూరత్వాన్ని వదిలిపెట్టేసింది, రిటైర్మెంట్ ఇచ్చిద్ది అనమాట. సార్ ఇది మొదలుకొని నేను గట్టి తినబోతున్నానండి అని చెప్తుంది. ఎందుకే ఇంత మార్పు నీలో అంటే, ఇక నేను నా జాబ్ రిటైర్ చేస్తున్నానండి. మనిషి మనిషిగా మారిపోయాడండి అని చెప్తుంది అనమాట. మనిషి మనిషిగా మారిపోయాడా? ఎప్పుడంటే ఈ మనుషుడు సంపూర్ణమైన మనుషుడైన క్రీస్తునందుకు రాగానే. అందుకనే దేవుని మూలంగా మనం క్రీస్తు యేసునందు ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. మనం క్రీస్తునందు ఉండటానికి మూలం దేవుడే. అంటే మనం మనుషులు అవటానికి మూలం దేవుడే. మీరు కూడా ఇప్పుడు ధైర్యంగా సువార్త చెప్పగలరా? లేదు. ఏమని? ఓ మనిషి, నువ్వు పరిపూర్ణమైన మనుషుడిగా మారాలంటే యేసుప్రభుని నమ్ముకో. అది మతం మార్చేది కాదు. ఒక మనిషిని ఒక పరిపూర్ణమైన మనుషుడిగా చేసేది క్రైస్తవ్యం. కానీ ఈరోజు క్రైస్తవులందరూ కూడా అందరినీ మతంలోకి మార్చేద్దామని చూస్తున్నారు. క్రైస్తవంలోకి ఏ బాప్తిస్మం ద్వారా? చెప్పండి. రైట్ ఆన్సర్. ఏ బాప్తిస్మం ఇద్దామని వెయిట్ చేస్తాం. మనం ఏ బాప్తిస్మం ఇద్దామని ట్రై చేస్తున్నాం? క్రీస్తులోనికి బాప్తిస్మం కదండి. క్రీస్తులోనికి బాప్తిస్మం వస్తే వాళ్ళు క్రీస్తులోనికి వస్తారు. అప్పుడు వాళ్ళు సంపూర్ణమైన మనుషులు అయిపోతారు. నీటి బాప్తిస్మం ద్వారా యేసు ప్రభు దగ్గరికి నడిపించే వాళ్ళందరూ వాళ్ళ మతంలోకి తీసుకొస్తున్నారు. ఒకని తన మతంలో కలుపుకోవటానికి అనే ఒక వచనం ఉంది కదా సువార్తలో. అది రాత్రి నాకు అక్కడ కాకినాడలో ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అనమాట. అయితే అక్కడ సందర్భం కాదు కాబట్టి నేను చెప్పలేదు, కానీ ఆ వచనం మీకు గుర్తుందా? ఒకడిని తన మతంలో కలుపుకోవడానికంట వాళ్ళు లోకమంతటా ప్రపంచమంతటా తిరిగి వస్తారన్నట్టు రాశాడు కదా. ఆ వచనం మీకు ఎవరికైనా దొరికితే చాట్లో పెట్టండి ఈలోగా. సో మీరు ఆలోచన చేయండి. ఈరోజు నా మతంలోనికి మనుషుల్ని ఎలా తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్న మనుషులు ఉన్నారు. కానీ పౌలు నీటి బాప్తిస్మం ఇచ్చుట క్రీస్తు నన్ను పంపలేదు, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా వాక్ శక్తి చేత నిర్వహించాడు. మీరు ఆలోచించేయండి. ఈరోజు తీయని మాటలు చెప్పి మనం సంపాదించేది మతానికే, కానీ కృపగల మాటలు చెప్పి సంపాదించేది మతంలోనికి కాదు. ఒక మనిషిని పరిపూర్ణమైన మనుషుడిగా చేయటానికి, నిజమైన మనుషుడిగా చేయటానికి. అర్థమైందండి? అందుచేత మీ గురించి రేపు పొద్దున ఎవరైనా అడిగితే
బ్రదర్ మీరు క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారు కదంటే మీరేం చెప్తారు? జాన్ ఏం చెప్తారు? క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, ఒక మార్గం అంటావా? అట్లా చెప్పకండి, వాక్చాతుర్యం వాడకుండా. మీరేం చెప్పాలంటే మత్తయి సువార్త 23:15 అంటారు. మీరు ఏం చేయాలంటే, ఒక మనిషి క్రీస్తులోనికి వస్తే సంపూర్ణ మనుషుడు ఎలా అవుతాడు వివరం చెప్పండి చాలు. అప్పుడు మీరు చెప్పొచ్చు, మేము క్రైస్తవ మతంలోనికి మార్చట్లేదు, ఆదామునందు మనిషి తన యొక్క నేచర్ కోల్పోయాడు, తిరిగి అతన్ని మరలా సంపూర్ణ మనిషిగా చేస్తున్నాం, తద్వారా ఇతనితో ఉన్న సమస్త సృష్టి బాగు చేయబడుతుంది. అంతే కదా, మనిషి మారిపోతే అన్ని మారిపోతాయి. మీరు చెప్పండి, పిల్లలకి పేర్లు పెట్టాలంటే మీరు ఏం చేస్తారు? పిల్లోడిని ఎత్తుకుంటారు లేదా? ఆదాము అన్నిటికీ పేరు పెట్టాడంటే అవి ఎక్కడ ఉన్నాయి? ఆదాము దగ్గరే ఉన్నాయి. సింహం దగ్గరికి వస్తే దాని మీద చెయ్యేసి నీకు సింహం అని పేరు పెడుతున్నాను. తెలుగు ఆదాం గురించి చెప్తున్నాను. ఆది కాండంలో ఆదాం ఏ భాష నాకు తెలియదు కానీ, హెబ్రీ భాష కానీ, నేను తెలుగు ఆదాం గురించి చెప్తున్నాను. ఓకేనా? మీకు తెలుగు వర్షన్లో చెప్తున్నాను. ఇదిగో నీ పేరు సింహమే అని అంటే అదేమో సరే చాలా నచ్చింది నాకు అని చెప్పి ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. ఎవరికి? ఆదాంకి. ఏనుగు దగ్గరికి రాగానే నీ పేరు ఏనుగు అని పెడుతున్నాను ఓకేనా అంటే అది కూడా హత్తుకొని వెళ్ళిపోయింది ఆదాము. వాటన్నిటికీ పేర్లు పెట్టినవాడు మనుషుడే. మాత్రమే కాదు, వాటిలో క్రూరత్వం వచ్చిందా లేదా? ఆదాం పాపం చేయగానే. అయినా కూడా నోవాహు మాట అన్ని విన్నాయా లేదా? ఓడలోనికి అన్ని వచ్చినాయి లేదా? ఓడలోనికి అన్ని రాకపోతే ఇప్పుడు ఆ జంతువులు ఉంటాయా భూమి మీద? జతలు జతలుగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వెళ్తున్నట్టు ఆ ఓడలోనికి వెళ్ళిపోయినాయి అనమాట. అవన్నీ ఆ నోవాహు మాట విన్నాయి, కానీ నోవాహు మాట ఎవరు వినలేదు. అప్పుడున్న లోకం వినలేదు, అది నీటి వరదలో మునిగి నశించిపోయింది. కానీ జంతువులు ఆయన మాట వింది. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఆలోచించండి, ఒక వ్యక్తి సంపూర్ణ మనుషుడుగా ఉంటే అతని సన్నిధిలో అంత ఎటువంటి వాతావరణం మనం చూస్తాం అన్నమాట. బట్టి మారాల్సింది ఎవరు? మనుషుడే. యేసుప్రభు మనల్ని పంపించి మీరు అందరినీ మార్చండి మనుషులు కంటే మనం మతం మార్చడానికి చూస్తుంది. ఎవరు దొరికితే వాళ్ళు నీటిలో ముంచేత్తకు చూస్తున్నారు. నీటిలోకి కాదు ముంచాల్సింది, క్రీస్తులోనికి ముంచాలి. మత్తయి సువార్త 23:6 చదవండి. అదేనా తమ్ముడు? ఎంత? 23:15. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రుడిగా చేయుదురు. చూసారా ఎంత బాగా చెప్పాడు యేసుప్రభు. మతంలోనికి ఎలా మారుతారు? ఏం చెప్పి మారుతారు? నువ్వు నరకం తప్పించుకోవాలంటే అని పిలుస్తారు, కానీ వాడు వీళ్ళతో కలిసాకంటే రెండింతలు నరకపాత్రుడిగా మారుతారు. ఏం పాట పాడి మారుతారు? నరకమునోర్వాగలవా, నరకమందుండగలవా ప్రియ స్నేహితుడా అని పాడి నరకాన్ని ఓరవలేవు, నరకమందు ఉండలేవు నరుడా, నువ్వు క్రైస్తవ్యంలోకి వచ్చేసేయని ఆడికి బాప్తిజం ఇచ్చి రెండింతలు నరకపాత్రునిగా మారుస్తారు. నిజంగా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ప్రతి ఇంట్లో నరకంలా తగలడ్డారనమాట. నిజం, ఇది వాస్తవం. క్రీస్తు నమ్మిన వాళ్ళు ఇంటింట్లో ఒక్కొక్క నరకపాత్రులుగా బతుకుతున్నాయి. మనం వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళు వందనాలు చెప్పగానే ఆ చుట్టుపక్కల వాళ్ళు అంటారు, ముందు ఇంటి సరిగ్గా మార్చండి, తర్వాత మేము మొత్తం యేసు ప్రభువులోకి అంటారు. ఎందుకంటే ఆడే ఆ ఇంట్లో నరకం. కొంతమంది అంటారు బైబిల్ అట్టుకొని వీడు వెళ్తున్నాడు కానీ వీడికంటే మేమే బాగున్నాం అంటారు. అంటున్నారు లేదా? నిజం చెప్పండి వాస్తవంగా. అంటే ఎందులోకి మారితే వీడు రెండింతలు నరకపాత్రుడయ్యాడు? మొదన్న మతంలోనికి మార్చారంట. మతంలో కలుపుకోవడానికి ఏం చేస్తున్నారంట? సముద్రాన్ని భూమిని చుట్టొస్తున్నారంట. అసలు మతంలో మార్చడానికి ఎంత కష్టపడాలి, కానీ యేసుప్రభు ఆకర్షించాలంటే సిలువ వేయబడిన వాడైనట్టుగా ఆయన్ని ప్రదర్శిస్తే చాలు, ఆయన అందరిని ఆకర్షించుకుంటాడు. మీరు హమారా ప్రసాద్ గురించి బాగా ఉడికిపోతున్నారేంటి? వాడి కామెంట్లు చూసి మీరు ఉడికిపోవద్దు, వాడు కూడా యేసుప్రభు చేత ఆకర్షించబడతాడు త్వరలో. అర్థమైందండి? కాబట్టి ఆయన అందరినీ ఆకర్షించుకుంటానండి. యోహాను 12:30. నిజం చెప్పండి, హమారా ప్రసాద్ని పంది అని తిడుతున్న వాళ్ళు అందరూ ప్రశ్న అడుగుతాను, ఆయన అలా సృజించింది యేసుప్రభువే కదండి. ఆయన కొరకు సిలువలో ప్రాణం పెట్టింది కూడా యేసుప్రభువే కదా. నిజంగా ప్రవీణ్ గారు నిజంగా ఆ వ్యక్తి హతం చేసిన, లేకపోతే ఎవరు హతం చేసిన, అయినా దేవునికి స్తోత్రం. ఎందుకంటే రేపొద్దుట వాడు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత అంతకంటే ఎక్కువ మహిమ ప్రవీణ్ గారికి దేవుడు ఇస్తాడు. కాబట్టి వీళ్ళందరూ ప్రభు చేత ఆకర్షించబడగలరు. మీరు వాళ్ళని గొప్ప గొప్ప వ్యక్తులుగా అనుకోకండి.
మకరం కంటే మకరం ముందు ప్రసాద్ ఎంత ఉంటాడు? అమరాప్రసాద్. కరుణాకర్ సుగుణ ఎంత ఉంటాడు? నీటి గుర్రం పక్కన. చెప్పండి. లలిత్ మోడీ ఎంత ఉంటాడు కదా? ఈ మతోన్మాదులందరూ ఈ మకరం ప్రక్కన ఎంత ఉంటారు? అటువంటి మకరాన్నే నీ కాళ్ళ క్రింద పెట్టాను అన్నాడు. అన్నాడు లేదు ఈ ఉదయకాలం. మరి ధాన్యం మన కాళ్ళ క్రింద పెట్టినోడు వీళ్ళందరూ మనకు అప్పగించడా? అప్పగిస్తాడు అని మీరు నమ్మండి, అప్పగిస్తాడు అంతే. మీరు చూస్తారు కూడా. మీకు ఒక చిన్న సాక్ష్యం చెప్తానే. మా ఊర్లో హమార ప్రసాద్ ఉండేవాడు అనమాట. మా ఊర్లో హమార ప్రసాద్ ఎవరు అనుకుంటున్నారు? ఆయన ఫాలోవర్ ఒక ఆయన ఉండేవాడు. నేను లైవ్ లో వాక్యం చెప్తే నా లైవ్ లింక్ తీసుకెళ్లి కరెక్ట్ గా వాళ్ళకి సంబంధించిన దానిలో పెట్టేశాడు అనమాట. పెట్టేస్తే ఈ మతోన్మాదులందరూ విపరీతమైన బూతుల కింద కామెంట్ నా వీడియో కింద. మరి రాంబాబు గారిని అడగండి, మీరు మీటింగ్ అయిపోయాక అడగండి. మీకు ఒక అద్భుతం చెప్పిన, ఆయన కొంతకాలానికి నన్ను పిలిచి ప్రార్థన చేయించుకున్నాడు. నా దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి ప్రతిరోజు నడుచుకుంటూ ఇంటికి వచ్చేవాడు. ఎవరు? అతను బీజేపీలో కూడా పోటీ చేశాడు. జగన్ గారు గెలిచినప్పుడు మా సొంత గ్రామంలో ఆయన బీజేపీ తరఫున నిలబడ్డాడు. ఆయన ఆ తర్వాత మందిరంలోకి వచ్చి కూర్చున్నాడు, ప్రార్థన చేయించుకున్నాడు. ఎందుకు అనుకున్నారు? ఆయనకి విపరీతమైన క్యాన్సర్ వచ్చింది. రాత్రులు ఆయన నిద్రపోయేవాడు కాదు, కేకలు వేసుకుంటూ కూర్చునేవాడు. ఆయనకి వాష్రూమ్లోకి వెళ్ళినా భయమే, ఇంట్లో ఉన్న భయమే. మొత్తం ఆయనకి తెలియని ఒక భయం ఆవరించింది. మనుషుల్ని భయపెట్టేవాడు మంచం బట్టి పిచ్చోడైపోయాడు. చచ్చిపోయేంత వరకు విపరీతమైన భయాల మధ్యలో చనిపోయాడు. ఎవరో కాదు, రాజేష్ ఉన్నాడు కదా, ప్రతిపాటి రాజేష్ వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ డాడీయే. మళ్ళీ వాళ్ళ పిల్లలందరూ ప్రభువుని నమ్ముతారు, ఇష్టపడతారు. వాళ్ళ భార్య కూడా దేవుని మందిరానికి వెళ్తారు. ఈయన మాత్రం బీజేపీ తరఫున నేను ఇందాక చెప్పిన వ్యక్తుల తరఫున ఈ ఊర్లో జీవించేవాడు. ఆయనే కాదు, అలాంటి వారు చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఈ రోజు క్రైస్తవ్యం మతంగా ఉంది కాబట్టి వీళ్ళు ఎవరికి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వట్లేదు. లేకపోతే ఈ పాటికి అననీయ సప్పిరా పట్టిన గతి వీళ్ళందరికీ వెంటనే పట్టేది. తద్వారా కొంతమంది అన్న యేసు ప్రభు నమ్ముకునేవారు ఈ పాటికి. కానీ అసలు మనోళ్లే భయంకరులు కదండి, వేషధారులు. క్రూర మృగాలు బయట లేవు, మనలోనే ఉన్నాయి, మన క్రైస్తవ్యంలోనే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఎవరు దొరికితే వాళ్ళకి నీటి బాప్తిస్మం ఇచ్చే పనిలో ఉన్నారు. కానీ పౌలు నీటి బాప్తిస్మం కాదు, ముఖ్యంగా క్రీస్తులోనికి బాప్తిస్మం ఇచ్చారు. ఈరోజు గొప్ప గొప్ప దైవజనుల ఫోటోలు ఏం కనపడతాయి మీకు? నీటి బాప్తిస్మం ఇచ్చేటట్టు కనపడతాయి. కానీ పౌలు ఏమన్నాడు? క్రిస్పునకు నువ్వు గాయకుని తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇచ్చి ఉండలేదు. స్టెఫెన్ ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చితేనేమి, మరి ఇంకెవరికి ఇచ్చింది నేను ఎరగను అన్నాడు. పౌలు గారు ఎక్కువ క్రీస్తులోనికి బాప్తిస్మం ఇచ్చారు. అలాగని నీటి బాప్తిస్మం లేదని పౌలు చెప్పలేదు. అలా చెప్తే పౌలు ఒకడు, చెప్పండి, కేఫా ఒకడు. పౌలు ఒకడు కేఫా అని వేరు చేయలేము. ఎందుకంటే నీటి బాప్తిస్మం లేదని పౌలు చెప్పలేదు, కానీ మతములోని కలుపుకోవడానికి పౌలు ప్రయాసపడలేదు. మీరే చెప్పండి, ఇప్పుడు క్రైస్తవ్యంలోనికి మార్చాలంటే మనం ఏం చేయాలంటే, భూమి అంతా చుట్టాలంటే, సముద్రం అంతా చుట్టాలంటే భారమా కాదు. ఇందాక ఆంటీ ప్రార్థన చేస్తూ యవ్వన కాలమున నీ కాడి అది భారమైనది కాదన్నారు. ఎస్, ఈరోజు యేసుప్రభుని ప్రకటించడం వాస్తవంగా సులువైన కాడే. ఎందుకంటే మనం మతంలోని కలపట్లేదు. మతంలో కలపాలంటే ఇంత ప్రయాణం చేయాలి, భూమి అంతా చుట్టూ రావాలి, సముద్రం అంతా చుట్టూ రావాలి. కానీ క్రీస్తులోనికి తీసుకురావాలంటే పరిశుద్ధాత్మీయ దేవుని శక్తి కనపరుచు దృష్టాంతాలను ఎత్తి సిలువేయబడిన క్రీస్తుని ప్రకటిస్తే చాలు, ఆయన అందరిని ఆకర్షించేసుకుంటాడు. ప్రతి భాషలో, ప్రతి ప్రజలో, ప్రతి జనములో, ఆయా వంశముల్లో అందరూ ఆయన కొనేసాడండి ఆల్రెడీ. మీరు ఆశ్చర్యపోతారు. ఈరోజు మతోన్మాదులు కూడా వారి ఇంటిలో ఉన్న వారిని మార్చుకోలేరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ యేసు ప్రభువుని నమ్మేసుకున్నారు. కాబట్టి వీళ్ళు బయటకు వచ్చి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. ఎందుకు? వారిని క్రీస్తు దేవుని కొరకు కొన్నాడు. ప్రకటన 5:11. కాబట్టి మీరు ఈ ఉదయకాలం మీరు కూడా వాక్యాన్ని ధ్యానం చేయండి. నేను చెప్పిన ఈ వర్తమానాన్ని మీరు ఎలా ధ్యానం చేయండి. ఏమనంటే, ప్రభువా, నేను ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ఉన్నాను, నేను ఇప్పుడు నీ యందు సంపూర్ణమైన మనుషుడిని. నాలో 1% కూడా ఏంజల్ నేచర్ లేదు. ఎలా చెప్పండి, నాలో 1% కూడా రిలీజియన్ నేచర్ లేదు. మత సంబంధమైన పాళ్ళు నాలో 1% కూడా లేదు అని మీరు ప్రార్థన చేయండి. నిజంగా మీ సన్నిధిలో ఎంత ప్రభావం జరిగిద్దో మీరే చూస్తారు. మీరున్న సన్నిధి అంటే మీ ఊరు కావచ్చు, మీ కాలనీ కావచ్చు, మీ పట్టణం కావచ్చు, మీరున్నందున ప్రభు అందులో గొప్ప కార్యాలు, వింత కార్యాలు జరిగిస్తారు. ఆ వింత కార్యాలే
యెషయా గ్రంథం 11లో మనం చదువుతున్నాం. ప్రభు ఈ తలంపులు మన కొరకే దీవించును గాక. మరి ఈ మకరం గురించి కాదు మీరు ఆలోచన చేయాల్సింది, మిమ్మల్ని గురించి ఆలోచన చేసి ప్రభుకు స్తోత్రం. ఎందుకంటే ఆయన సన్నిధిలో మీరు నిలబడ్డారు మాత్రమే కాదు, ఇంకా ఆయన మనకి ఇంకా ఇస్తున్నట్టు కదా. నేను అసలు దండగారిలో చెప్పిన వర్తమానం అదే. అసలు నీతిని దానంగా ఇవ్వటమే కాదు, రాబో యుగాలలో తన కృపా మహదైశ్వర్యాన్ని ఆయన కనిపరుస్తున్నాడు. అందుకనే యోబు గ్రంథంలో మనం చదువుకున్న వచనంలో ఏమనుందంటే, నా ఎదుట నిలవగలిగిన వాడు ఎవడు, నేను తిరిగి ఇవ్వవలసి ఉండునట్లు నాకు ఎవడైనా ఏమైనా ఇచ్చినా అన్నాడు. కానీ ఈ రోజు చూడండి, మనల్ని ఆయన సన్నిధిలో నిలబెట్టాడు, మనకు తిరిగిస్తున్నాడు ఆయనే. మనం ఆశ్చర్యపోతున్నాం ఏంటంటే, అసలు కొడుకులుగా చేసుకోవడమే గొప్ప భాగ్యం అంటే, మళ్ళీ ఇంత వారసత్వం నాకు ఎలా రాసావంటే, మరి కొడుకు అయితే మరి అన్ని రాయాలిగా. తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని పుత్రులను దత్తపుత్రులుగా చేసుకుంటే అయిపోయిద్దా? వాళ్ళకి మళ్ళీ ఆస్తి పంచొద్దా? మనల్ని క్రీస్తు ద్వారా దత్తపుత్రులుగా చేసుకొని తన సమస్తానికి మనల్ని వారసులుగా చేశాడు. ఇది ఆలోచిస్తే మీకు ప్రభువుని ఎంతగానో మీరు స్తుతించవచ్చు ఈ ఉదయకాలం. ప్రభు ఈ తలంపులు మన కొరకే దీవించును. ఆమేన్. యోబు గ్రంథం 41వ అధ్యాయం నుంచి ప్రభు తన దాసుని వాడుకుని అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ యొక్క అధ్యాయంలో మాకు గొప్ప జీవి మకరాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఆయన ఇట్లుండగా నా ఎదుట నిలవగలిగిన వాడు అన్న ప్రశ్న కూడా ఈ యొక్క అధ్యాయం నుంచి మనం నేర్చుకున్నాం. దేవుడు సమస్తాన్ని సృజించిన తర్వాత మనిషిని సృజించి మనిషికి చేతికి సమస్తాన్ని అప్పగించినప్పుడు ఆదాము అవిధేయత వల్ల దేవుడు తనకు ఉన్నటువంటి స్వభావాన్ని, అనగా దేవుని ఎదుట నిలబడినటువంటి స్థితి, పరిశుద్ధ స్థలంలో నిలబడినటువంటి స్థితిని కోల్పోయి తిరిగి తానే సమస్తాన్ని తన పాదాల కింద ఉండి లోబర్చిన వాడిగా చూడవలసినటువంటి మానవుడు తానే ఒక మృగంలో మారిపోయిన పరిస్థితి ఈ రోజున మనకి ప్రభు జ్ఞాపకం చేశారు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా తిరిగి పరిశుద్ధ స్థలంలో నిలబెట్టబడ్డాము అని, దేవుని ఎదుట ఉన్నామన్న సంపూర్ణ మానవుడిగా మార్చబడిన తర్వాత దాన్ని ఎంచుకున్నటువంటి వారు తిరిగి ఆ రోజున మానవులందరికీ ఎట్టి అధికారం ఇచ్చాడో సమస్తాన్ని పాదాల కింద ఉంచి వాటిని ఏలమన్న అనుభవం తిరిగి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా యేసునందు మనం ఉన్నవారము అన్న విషయాన్ని ఎప్పుడైతే మనం ఎరుగుతామో, సంపూర్ణ మానవులుగా మార్చబడ్డామని ఎరుగుతామో, అప్పుడు సమస్తాన్ని మన పాదాల కింద ఉన్నట్టుగా మనం చూస్తామని, ఎప్పుడైతే మన మతంలో ఉన్నటువంటి వారు ఇలా ఉంటే కలిగే నష్టాన్ని కూడా మృగంలా మారి మనం సాటి మనిషికే మనం నష్టం కలిగిస్తాం. కాబట్టి అందరినీ కూడా సంపూర్ణ మనుషులుగా మార్చాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా తిరిగి వ్యర్థపరచబడినటువంటి మానవులు, సృష్టి ఎలా వ్యర్థపరచబడిందో మానవుడు కూడా తన స్వాభావిక ఒరిజినల్ స్వభావాన్ని కోల్పోయాడు. తిరిగి ఆ స్వభావాన్ని యేసుక్రీస్తు ద్వారా పొందుకుంటే తిరిగి సంపూర్ణ మానవుడిగా మార్చబడి తిరిగి సమస్తాన్ని ఏలే అనుభవంలో ఉంటాడు. సాటి వ్యక్తికి కూడా సంపూర్ణంగా ఎక్కడ కూడా తనలో మరి మత ఛాయలు కానీ మృగ ఛాయలు కానీ ఏమి కనిపించకుండా సంపూర్ణ మానవుడిగా మార్చబడితే కలిగే ప్రయోజనాన్ని ప్రభు ఈ యొక్క అధ్యాయం నుంచి మన అందరితో మాట్లాడారు. శ్రేష్టమైన తలంపులు అందించిన సేవకులకు కూడా కూడిపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటి వరకు నిలిచి వాక్యం ఉన్న ప్రియులకు కూడా కూడిపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఎవరన్నా ముగింపు ప్రార్థన చేసినట్లయితే ఈ వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకుందాం. అలాగే ఈరోజు సాయంత్రం 6:30కి నిడదవోల్లో, రాత్రి 8:30కి సువార్త కూడిక జగన్నాథపురంలో జరిగే కూడికల కొరకు ప్రార్థన చేయండి. ప్రియులు రాజుగారు చేస్తారా? చేస్తున్నాను. చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపుడు అయిన మా యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మీ కృపా మహదైశ్వర్యం చేత నాయన దినదినము ప్రభా మీ సంగతులను తండ్రి మాకు అప్పగిస్తూ మమ్మల్ని బలపరుస్తూ, ఏ జీవితం అయితే తండ్రి మేము భారం అనుకున్నామో, ఏ జీవితం అయితే తండ్రి దుఃఖకరం అనుకున్నామో, ఏ జీవితం అయితే మరణ భయంతో ఉన్నామో వాటన్నిటిని కూడా ప్రభా మీరు మా పాదాల కింద ఉంచి, క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి అని, క్రీస్తునందున్నవాడు సమస్తాన్ని ఏలుతాడని, సర్వము క్రీస్తయ్యున్నాడని నిశ్చేతను ప్రభ మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవానికి స్తోత్రాలు. దేవా, మనిషి మనిషిగా మారాలి, మనిషి మనిషిగా మారాలి అంటే తండ్రి మతం నుండి వేరు చేయబడాలి. దేవా, మతం మనిషిని మూర్ఖుడిగా మారుస్తుంది,
మతం మనిషిని ఆచారాల వైపు తీసుకెళ్తుంది. కానీ క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారనే స్థితిని ప్రభా మీరు మాకు అనుగ్రహించారు. అందుబడి దేవానికి స్తోత్రాలు. దేవా, క్రీస్తు శరీరము ద్వారా ధర్మశాస్త్రమును ప్రభ మీరు మమ్మల్ని విడిపించారు. దేవ, మీ కృపకు ప్రభ మమ్మల్ని పాత్రలు చేశారు. దేవ, మనిషిగా మారితే మరి దేవ నీ యొక్క శరీరాన్ని ప్రభ మా కొరకు మీరు అప్పగించారు. మరి దేవ, ఆ యొక్క అప్పగించబడినటువంటి శరీరాన్ని, ఆ యొక్క రక్తాన్ని ప్రభ నిశ్చయతతో వివేచించినప్పుడు నాయన మనిషి తన యొక్క స్థితిని తండ్రి ఏమాత్రం మార్చుకోకుండా మరి దేవ సేవకులు చెప్పినట్లుగా తండ్రి నేను మతములో లేను దేవ, క్రీస్తుని గూర్చిన జ్ఞాన విషయములోను సంపూర్ణులుగా నా ప్రభు నన్ను చేశాడు, సంపూర్ణ పురుషుడుగా నా ప్రభు నన్ను చేశాడని నిశ్చేతను ప్రభు మీరు ఈ దినము నాయన మీరు మాకు అప్పగించిన సంగతిని బట్టి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈనాడు జరుగుతున్నటువంటి పరిచర్యలో దేవ మనిషిని ఎంతసేపు కూడా తండ్రి నీటి బాప్తిస్మం దగ్గరికి తీసుకెళ్లి ఆ బాప్తిస్వాన్ని పొందండి అని ప్రభు చెప్తున్నారే, కానీ ఆ క్రీస్తులో జీవముంది, జీవము నీకు జీవితాన్ని ఇస్తుంది, నీ జీవానికి భక్తికి కావలసిన సమస్తాన్ని అనుగ్రహిస్తుందని ప్రభా నిశ్చేతను ఆయన ఏ ఒక్కరూ మాట్లాడక నాయన దేవ మనిషిని మృగంగా మారుస్తున్నారయ్యా. కానీ ఇప్పుడైతే ప్రభా ఈ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటులోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మరి దేవ సంపూర్ణ పురుషుని చేసిన ఆయన పరిశుద్ధ స్థలములో ప్రభ నిలిచేటువంటి ఈ నమ్మకమైన పరిచర్యలోనికి, ఈ నమ్మకమైన కృపా పరిచర్యలోనికి ప్రభ మమ్మల్ని తీసుకుని వచ్చి మీరు అప్పగిస్తున్న ప్రతి సంగతిని బట్టి దేవానికి స్తోత్రాలు. ఈ దినము నాయన మీరు చేసిన ఈ గొప్ప సహాయాన్ని బట్టి మరొకసారి నాతో మాట్లాడిన ప్రతి సంగతిని బట్టి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి విషయంలో నుండి కూడా తను త్వరలోనే మీరు మాకు విడుదలను ఇవ్వబోతూ ఉన్నారయ్యా, మంచి సమాధానాన్ని ఇవ్వబోతున్నారయ్యా. మరి ప్రభ ఉదయం ప్రభ నాకు మీరు ఇచ్చారు, మీరు కుమారుని ముద్దు పెట్టుకోనండి ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులన్నారయ్యా. అట్టి ధన్యతను ప్రభ అనేకులు పొందుకుందరు గాక, అనేకులు కుమారుని ముద్దు పెట్టుకుని ఆయన నిన్ను స్తుతించే గొప్ప భాగ్యాన్ని అనేకులకు దయచేయండి. అలాగే ఈ కృపా పరిచయలు మేము ఉన్నట్టు మాకు అందరికీ కూడా తండ్రి ఆ ధన్యతనిచ్చి సంపూర్ణ పురుషులుగా మమ్మల్ని చేశారు, సంపూర్ణ మానవులుగా ప్రభు మీరు మమ్మల్ని చేశారు. అందును బట్టి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఇక మతము అనేటువంటి ముద్ర నాయన మా యొక్క మరి దేవ శరీరం మీద కనిపించకుండా కేవలం నాయన క్రీస్తు సారూప్యాన్ని పొందుకున్న నాయన లోకంలో సువార్తను ప్రకటించడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని ఇప్పటి వరకు ప్రభు నిల్చున్నటువంటి మా ప్రియులందరినీ బట్టి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని నాయన మీ కృపతో బలపరచండి, మరింత నీ కృపనిచ్చిన ఆయన మీ పరిచయల ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ అలాగే మరి ముఖ్యంగా మా ప్రియులు మీ కుమారులు మా సేవకులు బట్టి దేవానికి వందనాలు. దేవగత గురువారం రాత్రి ప్రారంభమైనటువంటి ప్రయాణం హైదరాబాద్ ప్రయాణం అంతట్లో కూడా మీరు క్షేమాన్ని ఇచ్చారు. మరి దేవ మీ సంగతులు ప్రభ అనేక సంగతులు ప్రభ మీరు అప్పగించారు. ప్రవచనము నిర్లక్ష్యం చేయొద్దు. మరి దేవ చీకటి జలములను కమ్ముకుంటుందని ప్రభ మీరు చెప్పారయ్యా. కాబట్టి తండ్రి మేము ఏమాత్రము నాయన ఆత్మను ఆర్పుకునే వారుగా, ఆత్మను దుఃఖపరిచేవారుగా మేము ఉండక నాయన మీరు మాకు అప్పగిస్తున్న ప్రతి సంగతిని ఎత్తుపట్టుకొని విశ్వాసముతో మాట్లాడి ఆ వాగ్దానాలు మరి దేవ ఆ ప్రవచనాలన్నీ మేము స్వతంత్రించుకుని నిన్ను స్తుతించే గొప్ప భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయమని కృప చూపించమని సేవకులు చేసిన పరిచర్యలోను ప్రయాణంలోను మీరు చూపుతున్న ఉన్నతమైనటువంటి మీ కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ చెరువచ్చిన బిడ్డలందరినీ దీవించమని మరి ముఖ్యంగా ప్రభా నా యొక్క గ్రామాన్ని తను మీ కృపతో జ్ఞాపకం చేసుకోమని మా రక్షకుడు మా విమోచకుడు మా జీవితాల్లో లేని వాటి ఉన్నట్టుగా పిలిచే మా ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ఈ కృతజ్ఞతాస్తుతి మనవుడు సమర్పించి ప్రార్థించి ఈ కూడికను ముగింపు చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అన్నారండి. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు స్టీఫెన్ రాజు గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత కూడిక ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. మరి ముఖ్యంగా వాక్యం దైవసేవకులు కూడా ఉదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.